సో, ఆర్‌బీఐ అయితే ఒక యూపీఐ పేమెంట్ పైన ఒక కొత్త రూల్ తేవడం జరిగింది. ముఖ్యంగా ఏందంటే 10,000 పైన అబోవ్ మనం ట్రాన్స్‌ఫర్ చేస్తే కూలింగ్ పీరియడ్ అని ఒక 1 అవర్ అయితే ఉంచడం జరిగింది. యాక్చువల్‌గా ఈ కూలింగ్ పీరియడ్ అనేది దేనికోసం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా రూల్ ఏంటంటే మీరు ఒక కొత్త పర్సన్‌కైతే 10,000 పైన ట్రాన్స్‌ఫర్ చేశారనుకోండి అమౌంట్ యూపీఐ ద్వారా ఖచ్చితంగా ఒక కూలింగ్ పీరియడ్ ఉంటుంది 1 అవరు. 1 అవర్ లోపల అది స్కామ్ గాదు. అది రియల్ అమౌంటే రియల్ పర్సన్‌కే ఎళ్తుందనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది. కానీ ఒకవేళ స్కామ్ అని తెలిస్తే మాత్రం అది రివర్స్ అయిపోయి మళ్ళీ మీ అకౌంట్‌లోనికే వస్తుంది. ఈ విధమైన ఒక రూల్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రూల్ ఎవరెవరికి వర్తిస్తుంది అనేది చాలామందికి పెద్ద కన్‌ఫ్యూజన్ ఉంది. ముఖ్యంగా అంటే మర్చెంట్‌కి సంబంధించి ఏదైనా పేమెంట్ చేస్తే అంటే క్యూఆర్ స్కాన్ ద్వారా చేస్తే మాత్రం ఎటువంటి మీకు అంటే కూలింగ్ పీరియడ్ అనేది ఉండదు. డైరెక్ట్‌గా ఎళ్ళిపోతుంది. ఒకవేళ ఏదైనా బిజినెస్ సంబంధించి గూడా ట్రాన్సాక్షన్స్ చేస్తే మాత్రం గూడా ఖచ్చితంగా ఎటువంటి కూలింగ్ పీరియడ్ ఉండదు. ఓన్లీ ఫస్ట్ టైమ్ ఒక పర్సన్ టు పర్సన్ మీరు ట్రాన్స్‌ఫర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కూలింగ్ పీరియడ్ అనేది ఉంటుందనేది ఆర్‌బీఐ యొక్క నిబంధన. అయితే ఈ రూల్ ప్రకారం చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తదని కొంతమంది చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా అంటే ఎమర్జెన్సీ ఉంటుంది. ఒక పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటే మాత్రం ఎమర్జెన్సీ వెంటనే డబ్బులు పోవు అనేది ఒక వాదన వినిపిస్తుంది. యాక్చువల్‌గా కొంతమంది చెప్పేదేంటంటే ఆర్‌బీఐ యూపీఐ యొక్క ట్రాన్సాక్షన్‌ని తగ్గించడానికే ఇదొక స్ట్రాటజిక్ ప్లాన్ అనేసి కొంతమంది ఎక్స్‌పర్ట్ చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా ఇదొక రూల్ ఏదైతే ఉందో అదైతే అంటే డిజిటల్ మోసాలను అరికట్టేందుకైతే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది. ముఖ్యంగా సడెన్‌గా ఎక్కువగా వాళ్ళ సర్వే ప్రకారం తేలిందేందంటే 10,000 పైన అంటే 10,000 పైన ఎక్కువ ట్రాన్సాక్షన్ వల్లనే ఎక్కువ మోసపోతున్నారు. అంటే 10,000 పైన ఏమైనా ట్రాన్స్‌ఫర్ చేస్తే వాళ్ళు ఎక్కువగా మోసపోవడం జరుగుతుంది. సో, దానిని అరికట్టేందుకు ఖచ్చితంగా కూలింగ్ పీరియడ్ అనేది యూజ్ అవుతుంది. ఫస్ట్ టైమ్ ఒక పర్సన్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ మీకు అంటే కంప్లీట్ ఒక వెరిఫికేషన్ తర్వాత మీరు ఒక క్లారిటీకొచ్చిన తర్వాత ఓకే అనుకుంటే మాత్రమే మీరు ఆ పర్సన్‌కెళ్ళిపోతాయి. లేకపోతే ఈ 1 అవర్ కూలింగ్ పీరియడ్‌లో ఇది ఫ్రాడ్ అని తెలిస్తే మాత్రం మళ్ళీ రిటర్న్ మీ అకౌంట్‌లోకొస్తుంది. సో, కొంతమంది ఎక్స్‌పర్ట్ చెప్పేయేందంటే ఖచ్చితంగా ఇదైతే మంచి ఆలోచనే అనైతే కొంతమంది ఎక్స్‌పర్ట్ అయితే చెప్తున్నారు. కొంతమంది ఏందంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే ప్రపంచం క్షణాల్లో ఏ పనైనా మూవ్ అవుతుంది. క్షణాల్లోనే డబ్బులు ఎళ్ళిపోతున్నాయి కాబట్టే ఇంత ఫాస్ట్‌గా ప్రాసెస్ జరుగుతుంది. సో, ఇలాంటి టైంలో మీరు ఇలా కూలింగ్ పీరియడ్ పెడితే మాత్రం అంటే వ్యాపార లావాదేవీలు కొన్ని అయితే చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందనైతే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అంటే మర్చెంట్‌కి సంబంధించి కోడ్‌కి సంబంధించి అయితే ఇలాంటి నిబంధన లేదు కాబట్టి ఖచ్చితంగా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అంటే బ్యాంక్ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. తర్వాత అంటే ముఖ్యంగా ఇది ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ కాబట్టి మీరు బ్యాంక్ త్రూ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చనేది ఇంకొక వాదన. అయితే ఇందులోనే లాజిక్ ఏందంటే యూపీఐ ట్రాన్సాక్షన్‌లు అయితే కంప్లీట్‌గా తగ్గుతాయనైతే బ్యాంక్ సంబంధించిన వాళ్ళు గూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా అంటే ఒక అంటే బ్యాంక్ త్రూ అంటే ఆర్‌టీజీఎస్ కానీ, నెఫ్ట్ గానీ దాని ద్వారా ఎళ్తే మాత్రం ఎటువంటి ఫ్రాడ్‌కి అవకాశం ఉండదు. మీరు ఓన్లీ 10,000 అబోవ్ ఎక్కువ అమౌంట్ ఇందులో చేస్తే మాత్రం ఏమైనా ఫ్రాడ్ అయితే మాత్రం మళ్ళీ రిటర్న్ వచ్చే అవకాశం చాలా తక్కువ కాబట్టి ఓన్లీ బ్యాంకింగ్ సైడ్ ఎళ్తే మాత్రమే మీకు సేఫ్టీ ఉంటదనైతే బ్యాంక్ సంబంధించిన ఎంప్లాయీ చెప్తున్నారు. ఏదేమైనా ప్రెజెంట్ అయితే కూలింగ్ పీరియడ్ మీద అయితే మే 8 వరకైతే ఒక పైలట్ ప్రాజెక్ట్‌గా స్టార్ట్ చేస్తున్నారు. మే 8 వరకైతే భిన్న అభిప్రాయాలైతే ఆర్‌బీఐ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత దీన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందనైతే మనకు ఆర్టికల్ అయితే ఒకటి అంటే ఇండియా టైమ్స్ వాళ్ళు చెప్పే ఆర్టికల్ ప్రకారం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు.